చిన్న ప్రార్థన చేసుకున్నాము. సర్వలోకము సృష్టించిన మా పరలోక తండ్రి, నీకు నాయనతో గొప్పగా పరిపాలించగలమైన రాజా, నీకే వందనములు స్థితిలో స్తోత్రం తండ్రి. ఈ సాయంకాల వేళలో మేమందరము తండ్రి శ్రమల కాల దినములలో మేము పాటించుచుండగా మీరే మీరుగా ఉండండి తండ్రి. ఈ ధ్యానాంశము నేను ధ్యానించుచుండగా తండ్రి, మీరు నాతో ఈ బిడ్డలతో కూడా వినండి ప్రభా తండ్రి. వాక్యం అనే విత్తనము తండ్రి మా హృదయంలో ఫలింపులాగిన మీ కృపను మాతో నడిపించండి ప్రభా. అదేవిధంగా తండ్రి, నన్ను మీ సిలువ చాటును మరుగు చేసి నా నోటిని మీ బోరగా వాడుకోమని మా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈరోజు ధ్యానాంశముగా ఆదరణకర్త అనే అంశం గురించి నాకు ఇవ్వబడింది. అయితే బైబిల్ గ్రంథం నుండి నిర్గమాకాండము 2వ అధ్యాయము 23-25 వచనాలు చదువుకొని ఉన్నాము. మరియు యోహాను సువార్త 14వ అధ్యాయము 13-17 వచనాలు ఆల్రెడీ మనం చదువుకొని ఉన్నాము. అయితే మొదటగా ఈ శిలువ శ్రమ ధ్యానాల్లో 16వ రోజున నన్ను మీ ఎదుటలో పెట్టిన దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మరియు సంఘ పెద్దలకి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరియు కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు. అయితే మొట్టమొదటిగా నేను నిర్గమాకాండం నుంచి చెప్దామనుకుంటున్నాను. నిర్గమాకాండము 2వ అధ్యాయము 23-25 వచనాలను చూస్తే, యాక్చువల్గా నిర్గమాకాండము అంటే ఎక్సోడస్, ఇంగ్లీష్లో ఎక్సోడస్, ఎగ్జిట్, వెడలిపోవుట. నిర్గమము బయటికి వెళ్ళిపోవట. మనం ఎయిర్పోర్ట్స్లో తర్వాత స్టేషన్స్లో చూస్తూ ఉంటాము. నిర్గమము అని కొన్ని చోట్ల, ఎగ్జిట్ అని కొన్ని చోట్ల ఉంటుంది. అయితే బయటికి వెళ్ళటం అన్నమాట, బయటికి రావడం. ఇశ్రాయేలీలు జనాంగాన్ని ఐగుప్తు నుండి తీసుకొని రావడాన్ని నిర్గమము అని చెప్తారు. అదేవిధంగా మనము ఈ నిర్గమకాండంలో 5 చాప్టర్స్ కనుక మనం చూసినట్లయితే, అంటే అబ్జర్వ్ చేసినట్లయితే, మరి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో మరి శ్రమ అనుభవించడం, తర్వాత ఇశ్రాయేలీలకి రక్షకుడుగా మోషేను పుట్టించుట, బోత్ ఆఫ్ జీసస్. మోషే పుట్టుక, మోషే మిద్యాను దేశము పారిపోవుట. అయితే మోసెస్ ఎట్ట బర్నింగ్ బుష్, మోషే మండుచున్న పొద యొద్ద దేవుడిని కలుసుకుంటారు. ఈ విధంగా మరి మోషే దేవుని ద్వారా కొన్ని అద్భుతాలు, సూచక క్రియలు చాలా జరిగించాడు. అదేవిధంగా మరి బయలుదేరి ఐగుప్తు దేశానికి వెళ్ళటము, మరి మోషేతో పాటు అహరోను కూడా ఉండి ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ని తోడుకొని రావటం, బయటికి తీసుకురావటం. అయితే మనం నిర్గమాకాండము 1వ అధ్యాయము 8-9 వచనాలు ఎవరైనా చదువుతారు? అయితే ఆ యేసేపు అంటే ఆ రోజుల్లో యాక్చువల్గా ఆది కాండంలో యేసేపు చరిత్ర చూసాము. లాస్ట్ 48, 50 చాప్టర్స్లో మనము యేసేపు మరి తండ్రిని, అన్నదమ్ముల్ని అందరినీ మరి ఆ టైంలో మరి అక్కడ కరువు వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా మరి ఐగుప్తు దేశానికి తీసుకువచ్చినట్టుగా మనందరికీ తెలుసు. అయితే 300 సంవత్సరాలు ఆది కాండానికి నిర్గమాకాండానికి 300 సంవత్సరాల బిట్వీన్ మోషే యేసేపు చేసిన సేవలు. యాక్చువల్గా యేసేపును ఫరో మెచ్చుకొని ప్రధానమంత్రిగా చేసి ఐగుప్తు దేశానికి మరి చాలా అభివృద్ధి చేసినట్టుగా మనందరికీ తెలుసు. ఐగుప్తు దేశాన్ని చాలా అభివృద్ధి పరిచాడు. అందుకని ఆ టైంలో ఫరో మరి చాలా మరి యేసేపు ఏది చెప్తే ఆ విధంగా మరి కొనసాగినట్టుగా మనందరికీ తెలుసు. అయితే ఫరో తర్వాత 3-4 ఫరోలు వచ్చి 4వ ఫరో వచ్చినప్పుడు మరి వీళ్ళకి యేసేపు గురించి, యేసేపు చేసిన గొప్ప కార్యాల గురించి ఈ ఐగుప్తు ప్రజలు మర్చిపోతారు. మర్చిపోయి ఒకసారి ఆది కాండము 17వ అధ్యాయము 6వ వచనంలో ఒకసారి చెప్పినట్లుగా చూద్దాం. ఒకసారి ఆది కాండము 17వ అధ్యాయము 6వ వచనము. అయితే ఇక్కడ ఐగుప్తు దేశంలో మరి ఇశ్రాయేల్ జనాంగం చాలా అభివృద్ధి చెందింది. బాగా విస్తారంగా మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నిబంధన చేసిన దాని ప్రకారము
ఆయన సంతానాన్ని మరి ఆకాశ నక్షత్రాల కంటే మరి ఇస్కురేణువుల కంటే మరి విస్తారంగా మరి వీళ్ళ సంతానము అభివృద్ధి చెందింది. అయితే మరి ఈ ఫరోకి భయం వేసేసింది. ఎక్కడ వీళ్ళందరూ కూడా మరి ఇశ్రాయేల్ జనాంగము ఐగుప్తుల మీదకి యుద్ధానికి వస్తారేమో, ఎక్కడ నన్ను ఫరో రాజు భయపడిపోతున్నాడు అనమాట. ఇశ్రాయేల్ జనాంగాన్ని చూసి ఇంత అభివృద్ధి చెందుతుంది, నానాటికి మరి వీళ్ళు విస్తరించిపోతున్నారు, వేరే రాజుతో కూడా మరి వీళ్ళు కలిసి వచ్చి నా మీద యుద్ధం చేసి నన్ను ఓడిస్తారేమో అనే భయంతో వీళ్ళని హింసించడం స్టార్ట్ చేస్తాడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ జనాంగాన్ని. ఆ విధంగా మరి దేవుడు అబ్రహాముతో ఒడంబడిక చేసినట్లుగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవునితో ఇచ్చిన వాగ్దాన ప్రకారాన్ని మరి సంతానాన్ని ఆకాశ నక్షత్రాలుగా విస్తరింపజేస్తానని చెప్పి మరి ఇశ్రాయేల్ సంతాన్ని బహుగా విస్తరింపజేస్తాడు. ఆ విధంగా మరి ఎంతవరకు అంటే మనకు చాలాసార్లు ఎవరికి హాని చేయం మనం, కానీ శత్రువులు అవుతారు. ఎందుకంటే మనం ఏమర్థం చేసుకోవాలి, దీన్ని బట్టి మన అభివృద్ధిని బట్టి మనం ఏమీ హాని చేయము, కానీ అభివృద్ధిని బట్టి శత్రువులు అవుతారు. అదేవిధంగా ఫరో ఇశ్రాయేలీల అభివృద్ధిని బట్టి మరి వీళ్ళని ఎట్లయినా చంపించాలి, వీళ్ళని ఎట్లాగైనా బాధ పెట్టాలి అని చెప్పేసి వీళ్ళ సంతానాన్ని ఎట్లాగైనా హింసించాలని చెప్పి మరి బాధ పెడుతూ ఉన్నాడు. మరి ఒకనొక టైంలో మనం హిట్లర్ గురించి కూడా చదువుకొని ఉన్నాము. ఆ తర్వాత కొన్ని దినాల తర్వాత హిట్లర్ ఏమంటాడంటే, వీఆర్ ద జర్మన్స్, వీఆర్ సుప్రీమ్స్, వీఆర్ హీరోస్. ఎందుకంటే యూదులు ఆ టైంలో చాలా జ్ఞానం కలిగి ఉంటారు, మరి మహా గొప్ప వ్యాపారవేత్తలుగా ఉంటారు. అయితే వీళ్ళని ఎట్లయినా చంపించాలని చెప్పేసి యూదుల్ని 60 లక్షల మందిని చంపిస్తాడు హిట్లర్. మరి పాత రోజుల్లో మనం ఆ వీడియోస్ హిట్లరీ కనుక చూస్తే ఏమంటాడంటే, వీఆర్ ద జర్మన్స్, సుప్రీమ్స్, ద సుప్రీమ్స్, సూపర్ రేస్లో మేమే ఉండాలి, యూదులు ఉండకూడదని చెప్పేసి ఆ టైంలో మరి యూదులు, ఇప్పుడు కూడా యూదులు ఉన్నత స్థితిలో ఉన్నారు, వారు ఉన్నత జాతిగా పరిగణించబడుతున్నారు. అయితే మరి నిర్గమాకాండము 1వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, నెక్స్ట్ ఇశ్రాయేలీయుల చేత చేయించుకున్న ప్రతి పనికి కఠినంగా ఉన్నాయి. వారు జిగట వంటి పనిలోను, ఉద్యోగుల పనిలోను, పొలంలో చేయ ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణాలను సృష్టించారు. అయితే ఇక్కడ మరి ఏం చేస్తున్నాడు ఫరో రాజు, ఇశ్రాయేలీయుల చేత జిగటమంటి పని, ఇటుకల పని, పొలములో పని అన్నీ వాళ్ళే గట్టి తెచ్చుకోవాలి, వాళ్ళే ప్రతిదీ మోసుకొచ్చుకొని మరి వాళ్ళే వెట్టి చాకరీ చేసే ప్రజలుగా వాళ్ళని ట్రీట్ చేస్తున్నాడు. అయితే మరి భయంకరమైన అసూయ, మరి ఎలాగా వీళ్ళని అణగదొరకాలని చెప్పేసి ఆలోచించి మరి ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. మగబిడ్డల్ని చంపేయమని, ఆడపిల్లల్ని బ్రతకనియడి, మగబిడ్డల్ని చంపేయమని ఒక ఫరో ఆజ్ఞ వేస్తాడు. అయితే మరి దేవుని యందు భయభక్తులు కలిగిన మరి షిప్రా, పూయా అని చెప్పి మంత్రసానులు, హెబ్రీ మంత్రసానులు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళిద్దరిని మరి మీరు పురిట్లోనే మగబిడ్డల్ని చంపేసేయండి అని చెప్పినప్పుడు వారు ఏం చేస్తారంటే, దేవుని యందు భయభక్తులు గలవాళ్ళు కనుక వాళ్ళు మగబిడ్డల్ని బతకనిస్తారు. అయితే మరి రాజు పిలిచి అడుగుతూ ఉంటాడు, ఫరో రాజు, ఏమిటి మరి మీకు నేను పంపించాను కదా, షిప్రా పూయాతో అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్తారంటే, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల కంటే చాలా చురుకైన వారు, వాళ్ళు మరి వెట్టి చాకరీ వల్ల, ఎక్కువ ఎక్సర్సైజ్ వల్ల వాళ్ళు ఈజీగా డెలివరీస్, మేము వెళ్ళే లోపే వాళ్ళు డెలివరీ అయిపోతూ ఉన్నారు అని చెప్తారు. మనకు మామూలుగా సాధారణంగా తెలుసు, గర్భిణీ స్త్రీలకి డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఎక్సర్సైజ్ చేయాలి, మరి పని చేసుకుంటూ ఉండాలి, ఊరికే ఉండద్దు అని చెప్పి చెప్తూ ఉంటారు. అదేవిధంగా మరి ఇక్కడ హెబ్రీ స్త్రీలు ఆ విధంగా మరి మగపిల్లలకి జన్మనిచ్చినట్టుగా చూస్తున్నాము. అయితే ఏం చేస్తాడు ఫరో, దీంతో ఆపడు, ఇంకా ఆగడాలు మరి ఆగలేదు. హెబ్రీల్లో పుట్టిన ప్రతి కుమారుడిని నదిలో పారవేయమని చెప్తాడు, ప్రతి కుమార్తెని బ్రతకనియండి అని చెప్పి మళ్ళీ తన జల్లుకి ఆజ్ఞాపిస్తాడు ఫరో. అప్పుడు మరి ఆ విధంగా మరి ఆ విషయాలు అవన్నీ మరి జరుగుతూ ఉండగా లేవి గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. మోషే తల్లి మరి ఎంతకాలం ఆ చంటి బిడ్డను కాచిద్ది, 3 నెలలు దాచింది. ఇక 3వ నెల నుంచి దాచిపెట్టలేకపోయింది. ఎందుకంటే 3వ నెల వస్తే పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా, గట్టిగా గావు కేకలు పెడుతూ ఉంటారు, బొక్కబట్టి ఏడుస్తూ ఉంటారు. అయితే ఆమె ఇక దాచలేక వాళ్ళు ఒక
ప్లాన్ వేసుకొని జమ్ము పెట్టెలో మరి ఒక జమ్ము పెట్టెను తయారు చేసుకొని మరి మోషే అక్క మిరియాము మరి తల్లి యొకోబేదు ఇద్దరు కలిసి ఏం చేస్తారు, రాజకుమార్తె స్నానం చేసే ప్లేస్ దగ్గర నైలు నదిలో వదిలిపెడతారు. నైలు నది దగ్గర వదిలిపెట్టినప్పుడు మరి రాజకుమార్తె మరి స్నానానికి వచ్చినప్పుడు ఆమెకు దగ్గరగా ఉండేటట్టుగా మరి ఆ పెట్టెను వదిలినప్పుడు మరి ఆవిడ చూసి మరి ఓపెన్ చేయిస్తుంది. చేయించినప్పుడు చాలా అందమైన హ్యాండ్సమ్ వాడు, చాలా అందంగా ఉంటాడు, దివ్య సుందరుడిగా కనిపించాడు. అయితే ఆమె ఏమంటారంటే ఆమెకి దయ కలిగింది ఆ బిడ్డను చూడగానే. చూసి నా కోసము నేను ఎలాగైనా పెంచుకుంటానని చెప్పి ఆమె మనసులో అనుకుంటుండగానే మరి వాళ్ళ అక్క మోషే అక్క అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది కదా, మరి తమ్ముడు కోసం వెంటనే వచ్చి మరి రాజకుమార్తెతో అంటది ఏంటంటే, అమ్మ మరి దాదీని ఏమైనా తీసుకురానా అని చెప్పి ఆమెను అడుగుతుంది. ఆమెను అడిగినప్పుడు ఆమె ఏమంటుంది, సరే అని చెప్తే మరి మోషే తల్లినే తీసుకొచ్చింది. ఈ విధంగా రాజకుమార్తె మరి పేరు పెట్టాలిగా ఆ బిడ్డకి. టు పుల్ అవుట్ ఆఫ్ వాటర్, టు డ్రా అవుట్ ఆఫ్ వాటర్ అంటే నీళ్ళలో నుండి పైకి తీయబడిన వాడు కనుక మోషే అని చెప్పి ఆమెకు పేరు పెట్టింది. ఒకసారి నిర్గమాకాండము 2వ అధ్యాయం 9వ వచనం చూస్తారా? అయితే చూసారా ఏమంటుంది, తన బిడ్డనే మరి మోషే తల్లికి ఇచ్చి మరి నా కోసం ఈ బిడ్డను తీసుకొని నా కొరకు వారిని పాలించి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదని చెప్తుంది. ఆ విధంగా మరి దేవుడైన యేసు ప్రభు ప్రతి తల్లికి చెప్తున్నాడు. ఏమని ప్రతి తల్లికి ఏం చెప్తున్నాడు, వాక్యం అనే పాలతోటి మీ బిడ్డలను నా కొరకు పెంచండి అని చెప్పి ఈ విధంగా ప్రతి తల్లి తండ్రికి మరి ఆయన ఈ వాక్యాన్ని మనకి చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత మరి మోషే పెద్దవాడయ్యాడు. సుమారు మరి 40 సంవత్సరాల వరకు వచ్చినాయి. 40 years వరకు మరి విలువిద్యలు అన్నీ రాజకుమారుడు ఎలా భోగాలు అనుభవించాలో అవన్నీ అనుభవిస్తూ మరి అక్కడే ఆమె దగ్గరే ఉంటాడు. తర్వాత తనకి నిజం తెలిసి వస్తుంది, సత్యం తెలిసి వస్తుంది. ఏమనంటే, ఐఎమ్ నాట్ ఈజిప్షియన్ రాయల్ ఫ్యామిలీకి చెందిన వాడిని కాదు, నేను ఇశ్రాయేలీయుణ్ణి, నేను హెబ్రీయుణ్ణి కనుక నా సంతానం బానిస జాతి వారు కనుక నేను ఈజిప్షియన్ కాదని చెప్పేసి మరి నా ప్రజలు నా సహోదరులు ఎలా ఉన్నారని చెప్పి మరి ఆ మార్గం గుండా వెళ్ళేటప్పుడు మరి ఒక హెబ్రీయుడు అని చెప్పి హెబ్రీయుడు ఐగుప్తుడు పోట్లాడుకుంటా ఉన్నప్పుడు మరి మోషేకి ఆల్రెడీ తన జాతి ఏంటో తెలిసిపోయింది కదా. ఇక ఏం చేస్తాడంటే ఐగుప్తుని చంపి ఇసుకలో దాచిపెట్టి మళ్ళా 2వ రోజు ఆ మార్గాన్ని వెళుతుంటే మళ్ళా వీళ్ళు ఎవరు ఇశ్రాయేలీలు ఇద్దరు హెబ్రీలు పోట్లాడుకుంటుంటే, సహోదరులారా మీరిద్దరు మరి అన్నదమ్ములు కదా, ఎందుకు కొట్టుకుంటున్నారు అంటే అప్పుడు ఒకడు అంటాడు, దుష్టుడైన ఇశ్రాయేలీయుడు, నువ్వు నిన్న ఐగుప్తుని చంపావు, మరలా నన్ను చంపాలనుకుంటున్నావు అనేసరికి వెంటనే మోషే భయపడిపోయి ఇక పారిపోతాడు. ఈ విషయం ఎక్కడ ఫరోకు తెలిసిందో నన్ను ఎక్కడ ఫరో చంపేస్తాడో అని చెప్పి భయంతో మరి మిద్యాను దేశానికి పారిపోయినట్టుగా చూస్తున్నాము. నిర్గమాకాండము 2వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ మరి ఫరోకి ఎక్కడ తెలిసిద్దో అని చెప్పి ఫరో కూడా మరి వెతికించడం స్టార్ట్ చేస్తాడు. మరి పారిపోతాడు మోషే. అక్కడ మరి రఘుయేలు ఇతనికి ఇంకొక పేరు కూడా ఉంది, ఇత్రో మిద్యాను దేశీయుడు, ఇతడు యాజకుడుగా కూడా మనము మరి యాజకుడు. మరి అబ్రహాముకి 3 భార్యలు, షారా, హాగరు, కెతూరా వారసుడు వీళ్ళు. అయితే మిద్యానీయుల పితరుడు అబ్రహామే. సో అబ్రహాం సంతతికి చెందిన వాళ్ళే. రఘుయేలు మరి మోషేని చేరదీస్తాడు. మరి మోషే సాత్వికుడుగా కనిపించాడు. మరియు మరి ఆయన పరిచర్య కానీ వారితో నివసించిన విధానం కానీ అవన్నీ చూసి మరి తన కుమార్తె అయిన సిప్పోరానిచ్చి పెళ్లి చేస్తాడు.
పెళ్లి చేసినప్పుడు అక్కడ 40 సంవత్సరాలు రగియేలు కుటుంబంతోనే నివసిస్తాడు మిద్యాను దేశంలోనే మన మోషే. ఆ విధంగా మరి నిర్గమాకాండం అసలు మన వాక్యం ఏంటంటే ధ్యానాంశము నిర్గమాకాండము 2వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు. అయితే ఐగుప్తులో మరి ఇశ్రాయేలీలు ఘోరంగా బాధింపబడుతున్నారు, వేదనతోనూ బాధలతోనూ అనుభవిస్తూ. అప్పుడు వాళ్ళకి యెహోవా దేవుడు గుర్తొచ్చి ప్రార్థన వారు మొరపెట్టుకుంటున్నారు. వారు మరి మూలుగులు విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో నిబంధన చేసిన దాని ప్రకారము మరి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు ఇశ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. అయితే ఇక దేవుడు దిగొస్తున్నాడు అనమాట. ఇశ్రాయేలీల మొరవిని అంతలా మరి మొరపెట్టారనమాట ఇశ్రాయేలీలు. అప్పుడు గుర్తొచ్చాడు యెహోవా దేవుడు. అయితే ఆయన చూడలేకపోయాడు వారి కన్నీరుని. చూడలేక మరి ఆయన కిందకి దిగి వస్తున్నాడు. అయితే అంతకుముందే మరి మోషే ఇశ్రాయేలీల్ని ఐగుప్తి వాళ్ళ నుంచి రక్షించాలనుకున్నాడు, కానీ రక్షించలేకపోయాడు. పారిపోయి మిద్యాను దేశానికి వెళ్ళిపోయాడు. అభిమానం ఉంది ఆయనకి, కానీ చేయలేకపోయాడు. అయితే మరి యెహోవా దేవుడు మోషేని ఎలా వాడుకున్నాడు? మరి మోషే మరి ఎన్నో సాకులు చెప్తాడు. మోషే మరి ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, బర్నింగ్ ఎట్ ద బుష్ అని చెప్పేసి, మోసెస్ ఎట్ ద బర్నింగ్ బుష్ అని చెప్పి ఆ విధంగా మరి దేవుడిని కలుసుకున్నాడు మోషేని అడుగుతున్నాడు యెహోవా దేవుడు, మరి నువ్వు వెళ్ళమని చెప్పినప్పుడు దేవా వాళ్ళు నా మాట నమ్మరు, నా మాట వినరు అని చెప్తున్నాడు. అయితే దేవుడు అంటాడు, నేను 3 సూచక్రియలు నీ ముందు చేస్తాను, ఆ సూచక్రియలు తీసుకెళ్ళి నువ్వు వాళ్ళ దగ్గర చేయమని చెప్పినప్పుడు అవన్నీ చూస్తాడు, అవన్నీ చేస్తాడు. దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేసి చూస్తాడు. కానీ మళ్ళీ అంటూ ఉంటాడు, ప్రభువా ఇందాక నుంచి మాట్లాడుతున్నాను, నా నోటి మాంద్యం కనపడట్లేదా, నా నాలుక మాంద్యంగా ఉందని నీకు తెలియట్లేదా ప్రభువా అని అడుగుతాడు. అయితే దేవుడు ఏమంటాడు, అసలు మానవుడికి నోరిచ్చిందే నేను కదా, మూగవాణినే కానీ చెవిటివాణినే కానీ దృష్టి గలవాణినే కానీ వృద్ధివాణినే కానీ నేనే కదా వీళ్ళందరికీ ఇచ్చింది, నువ్వు నాకే చెప్తున్నావా అని అంటున్నాడు. అయితే ఒకసారి నిర్గమాకాండము 4వ అధ్యాయము 13-14 వచనాలు ఒకసారి చూద్దాము. ఓకే, అయ్యో అప్పుడు ఏమంటాడు, ప్రభువా ఇన్ని వింటున్నాడు, ఇన్ని మాట్లాడుతున్నాడు, మళ్ళీ అయ్యో ప్రభువా నువ్వు నిజంగా నన్నే పంపాలనుకున్నావా, నువ్వు పంపవలసింది నన్నేనా, ఇంకెవరైనా ఉన్నారా, వాళ్ళని పంపించు ప్రభువా అని చెప్పేసి దేవుడితో అంటున్నాడు. అప్పుడు ఒకసారి మళ్ళీ నువ్వు ఎవరిని పంపాలో ఒకసారి చూడు ప్రభువా, వారిని ఎవరిని పంపాలో వారిని పంపు ప్రభువా అని మరలా ఆయన్ని అడుగుతున్నప్పుడు మరి యెహోవా దేవుడు అంటాడు, నీ అన్నయ్య అయిన అహరోను ఉన్నాడు కదా, నీకు ముందుగా నడుస్తాడు, నీ తరపున మాట్లాడతాడు, నీ ముందుగా ఉన్నాడు, నేను కూడా తోడుగా ఉంటాను, నా సన్నిధి నిత్యము నీతో ఉంటుందని చెప్పేసి మరి అనేక సూచక్రియలు మరి మోషే ద్వారా జరిగించి ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించినట్లుగా మనము చూడగలుగుతున్నాము. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో హన్నాను గుర్తు చేసుకున్నాం. 1వ సమూయేలు 1వ అధ్యాయము 15వ వచనము. అన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖం కలదాన్ని అయ్యున్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. అయితే ఇక్కడ హన్నా మరి బిడ్డ గురించి అందరికీ తెలుసు కదా. హన్నా ఆవిడ మూడుగుల ప్రార్థనలు, ఆవిడ విలపిస్తూ ఉంటుంది. అయితే మరి ఏలి అనుకుంటాడు ఆమె మత్తురాలై ఉందని చెప్పి అనుకుంటా ఉంటాడు.
అయితే ఆమెతో చెప్తా ఉంటాడు, మత్తురాలు నువ్వు ఎందాక మత్తురాలు అయిందువు లెమ్ము అని చెప్పినప్పుడు ఆవిడ ఏమంటుంది, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఎందుకు? తనకు బిడ్డలు లేరు కదా, అందువల్ల మరి సూటిపోటి వాళ్ళ మాటలు కానీ తన మరి తన బంధువులే మరి వాళ్ళని ఆమెని హింసిస్తూ ఉంటారు. అయితే ఏలి అప్పుడు అంటాడనమాట, నువ్వు నెక్స్ట్ ఇయర్కి ఈ పాటికి మళ్ళీ నువ్వు నెక్స్ట్ ఇయర్ బిడ్డను తీసుకొని వస్తామని చెప్పినప్పుడు మరి ఆమె ప్రార్థనని దేవుడు విన్నట్టుగా మనము చూడవచ్చు. కాబట్టి మరి ఆమె చెప్పిన విధంగానే షీలోహు మందిరానికి మరి తన బిడ్డను తీసుకొని వచ్చి యెహోవాకు ప్రతిష్ఠ చేసినట్లుగా చూడగలము. అదే ఆమె అంటుంది, నా హృదయము యెహోవా యందు సంతోషించుతున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగను, నా కొండ కోట మరి నా ఐశ్వర్యం అని చెప్పి దేవుణ్ణి కనపరుస్తుంది. అంటే ఆమె ప్రార్థనని లక్ష్య పెట్టినట్టుగా మనము చూడవచ్చు. అదేవిధంగా రూతు గ్రంథం నుంచి 2వ అధ్యాయము 19వ వచనం చూస్తే నయోమి అడుగుతూ ఉంటుంది, ఈరోజు నేడు నీవెక్కడ ఏరుకుంటివి, నువ్వు ఎక్కడ పని చేసిటివి అంటే అప్పుడు రూతు చెప్తుంది, కోత ముగి కాలం అంతా కూడా బోయస్ దగ్గర బోయస్ పొలంలోనే ఏరుకోమని చెప్పారని చెప్పినప్పుడు ఆమె ఏమంటుందంటే, నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దీవింపబడుగాక. ఆ విధంగా మరి నయోమి యొక్క దీవెనల ప్రకారము మరి బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయాను కనెను, యెషయా రాజైన దావీదును కనెను. కనుక మరి రూతు అన్యురాలైనప్పటికీ మోయాబీరాలైనప్పటికీ ఆమె నమ్మకముగా దేవుని యందు ఉండడం వల్ల యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. అదేవిధంగా మరి 2వ పాఠమైన యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం చూద్దాము ఒకసారి. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. అయితే 13వ వచనంలో అంటున్నాడు, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని. అయితే ఒక రోజు సాధు సుందర్ సింగ్ గారు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే తన ఎదురుగా ఒక అన్యుడు కూర్చొని ఉంటాడు. అడుగుతాడు, యేసు ప్రభు గురించి నీకేమైనా తెలుసా అని. నాకేం తెలియదండి అంటే బైబిల్ తన చేతిలో ఉన్న బైబిల్ ఇస్తాడు. బైబిల్ ఇచ్చి ఇది చదువుకోండి అని చెప్తాడు. అంటే వెంటనే అతను ఏం చేస్తాడంటే బైబిల్ని 2 ముక్కలుగా చేసేసి ట్రైన్లో కిటికీలో నుంచి పడేస్తే మరి సాధు సుందర్ సింగ్ గారు అనుకుంటారు, అయ్యో ప్రభా నేను రాంగ్ ప్రిడిక్ట్ చేసినట్టున్నాను, నేను అదే ఈ బైబిల్నే తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చినట్టయితే చక్కగా వాళ్ళు చదువుకునేవాళ్ళు, అనవసరంగా ఈ అన్యుడికి ఇచ్చానే నేను, ఏదో మరి యేసు ప్రభు గురించి 2 మాటలు తెలుసుకుంటాడని ప్రభా నీ గురించి అని చెప్పి ట్రైన్ తన డెస్టినీ రాగానే దిగి వెళ్ళిపోతాడు. అయితే అతన్ని ఒక సభలో అతన్ని మాట్లాడవలసిందిగా ప్రసంగికుడిగా పిలుస్తాడు సాధు సుందర్ సింగ్ గారిని. అయితే అతను స్టేజ్ మీద కూర్చొని ఉంటాడు. ఒక యవనస్తుడు సాక్ష్యం చెప్తా ఉంటాడు. ఏమనంటే ఒక యవనస్తుడు ఏం చెప్తా ఉంటాడంటే, నేను ఒకరోజు నాకు చాలా మనశ్శాంతి లేదు, మనసు బాగాలేదు, శాంతి సమాధానాలు కరువైనవి, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నేను చనిపోదామని ట్రైన్ దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు మరి ఎందుకో ట్రైన్ లేట్ అంట, నాకు తెలియదు, నేను అక్కడ కూర్చొని ఉన్నాను, వెయిట్ చేస్తూ ఉన్నాను. అయితే నాకు ఒక అరపుస్తకం కనపడింది, చినిగిపోయిన అరపుస్తకం కనపడింది. నేను ఇదేంటా అని చెప్పి కూర్చొని చూస్తూ ఉన్నాను. చూసినప్పుడు ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పి ఒక సెంటెన్స్ కనపడింది. నాకు వెంటనే అప్పటికే నేను చాలా బాధల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను. మరి ఇదేంటి ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా అంటున్నాడు. ఎవరు అతను అసలు ఊహిసి అసలు ఆయన యొద్దకు నేనెందుకు వెళ్ళాలి, ఏంటిది ఈ పుస్తకం అని చెప్పి అతను ట్రైన్ విషయం మర్చిపోయి బుక్ అంతా సగం బుక్ ఉంది చూసారా, కూర్చొని చదువుకుంటా ఉన్నాను. అయితే చివరికి నాకు ఏం తెలిసిందంటే ఆయన వద్దకు వెళ్తే నాకు శాంతి సమాధానాలు దొరుకుతాయి, ఆయనే నాకు నెమ్మదినిస్తాడు, ఆయన యొక్క అడుగు జాడల్లో ఆయన సమీపంగా ఉంటే దేవుడు నాకు అన్నీ మరి కల్పిస్తాడని చెప్పేసి మరి అతను ఆత్మరక్షణ పొందుకున్నట్టుగా ఆయన వింటూ ఉంటాడు.
సాధు సుందర్ సింగ్ వినేసి, ఓహో ప్రభువా, ఆ రోజు నేను బాధపడ్డాను, నా బైబిల్ ఇలాగ వేస్ట్ అయిపోయిందని, ఈ విధంగా ఈ యవనస్తుడు మారిపోయాడా, నిజంగా ప్రభువా నీ యొక్క కార్యాలు ఇలా ఉంటాయా అని చెప్పి ఆయన వెనక్కి కూర్చున్న అతను మురిసిపోతూ ఉంటాడంట ఆయన సాక్ష్యం చెప్తుంటే. ఆ విధంగా గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ బిహైండ్ ఎవ్రీ ఆఫ్ యువర్ పెయిన్. నీ యొక్క బాధల్లో కష్టాలు ఏది, మనకి ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా కూడా ఆయన యొక్క ప్లాన్ మన వెనక ఉంది. అదేవిధంగా యువర్ గాడ్ ఈజ్ ఏబుల్ టు టర్న్ ఎవ్రీ ఈవిల్ ఇంటూ గుడ్. ఏదైనా మరి మనకి ఏ ఆపద వచ్చినా కూడా ఆయన మనల్ని ముందుకు నడిపించడానికి ఆయన మనకి ముందుగా నడుస్తాడు. అదేవిధంగా మరి ఒక భక్తుడు అంటాడు, యువర్ విట్నెస్ విల్ షౌట్ మోర్ దాన్ యువర్ ప్రీచింగ్. నీ సాక్ష్యమే నువ్వు చెప్పే బోధల కన్నా ఎక్కువగా కేకలు వేస్తుందని. మరి ఆ రోజు ఆ యవనస్తుడు ఎంత మంచి సాక్ష్యము, ఆ రోజు మరి సాధు సుందర్ సింగ్ గారు ఎంత బాధపడి ఉంటారు పాపం. నిజంగా ఒక బైబిల్ని ఆయన కళ్ళ ముందు చూసుకుంటే మరి ఆయన హృదయం ఎంత విధానం అయిపోయి ఉంటుంది నిజంగా. మరి అదేవిధంగా మరి నా విషయం, ప్రణయ విషయంలో కూడా దేవుడు చాలా మేలులు చేశాడు. ఆయన చాలా, నేను అనుకున్నాను ఈరోజు ఆదరణకర్త నా గురించే ఇచ్చాడు కాబోలు ఆదరణ. మరి ఆయన ఆదరణ ఎంతో చూపించాడు. ప్రణయ్ని మా బంధువులు, మా రిలేటివ్స్ అందరూ కూడా, ఎందుకు ఇంట్లో పెట్టి చదివిస్తున్నావు, నువ్వు ఇంత చదువుకున్నావు, చక్కగా హైదరాబాదు ఢిల్లీ పంపించవచ్చు కదా అని చెప్పి ఎన్నో కామెంట్స్ చేసేవాళ్ళు. ఎన్నో బాధలు మా తోడుకోళ్ళు వాళ్ళందరితో చెప్పేది, చుట్టుపక్కల అందరూ ఊరెళ్ళగానే అందరూ అడిగేవాళ్ళు, ఎందుకు పెడుతున్నావు ఇంట్లో పెడుతున్నావు అని చెప్పి అడిగేవాడు. అయితే నేను అన్నాను, ఏం చెప్పేదాన్ని అంటే, దేవుని మీద మాకు విశ్వాసం ఉంది, దేవుడే చూసుకుంటాడు. ఒకవేళ మా ప్లాన్స్ ఏమన్నా తప్పేమో, మేము ప్లాన్ సరిగా చేయలేదేమో బిడ్డగా, మేము ఒకవేళ తప్పైతే దేవుడు సరిదిద్దుతాడే, అయినా మేము చాలా విశ్వాసంగా ఎదురు చూస్తున్నాము, సరే దేవుని చిత్తం ఎలా ఉందని చెప్పి. నేను ప్రతిసారి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుతారా? అయితే ఇక్కడ ఇర్మియా 33:3 ప్రతిరోజు నేను ఎత్తి పట్టుకునేదాన్ని, నాకు పొరపెట్టుము, మరి ప్రభా నువ్వు నన్ను అడుగు అని అంటున్నావు కదా, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్తున్నావు కదా. మరి వీళ్ళందరూ ఎన్నో మాట్లాడుతున్నారు, నా తోడుకోడలు అన్యురాలు అందరూ, వాడి అపార్ట్మెంట్ అందరూ తెలిసిపోయింది, 3 ఏళ్ళ నుంచి ఇంట్లో పెట్టుకుంది, ఎక్కడికి పంపించదు అని చెప్పి చెప్తా ఉండేది. అందరూ వెళ్ళగానే నన్ను పలకరించడం, ఏంటి మీ అబ్బాయి ఎందుకు అలా పెట్టుకున్నావు, నువ్వు ఇంత చదువుకున్నావు కదా, ఇంత ఉద్యోగం చేస్తున్నావు కదా, ఎందుకు అలాగా అని చెప్పి అడిగేవాళ్ళు. ఏమో మరి దేవుని చిత్తం ఏముందోలే అని చెప్పి నేను అలా అసలు ఎక్కడ నేను పెయింట్ అయ్యేదాన్ని కాదు, సరే దేవుడే తీసుకుంటాడే అని చెప్పేసి వచ్చేసేదాన్ని. ఆ విధంగా మరి ప్రణయ విషయంలో గొప్ప కార్యం జరిగించాడు. మరి ఇర్మియా 31:3 చెప్తాడు, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల చూపుచున్నాను. మరి శాశ్వతమైన ప్రేమతోటి మరి ఇవన్నీ మనం వాక్యాలు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేసుకుంటాం కదా. మరి ఇవన్నీ మనకు తెలుసు, మన బాధలు దేవుడు వింటున్నాడని. అలాగే మరి నేను అలాగే విడవకుండా అలాగే దేవుణ్ణి గోజాడుతూ బతిమలాడుతూ అడిగేదాన్ని, ఎన్ని ఎత్తి పట్టుకొని ప్రభా ఏంటి ప్రభా అని. ఈ విధంగా మరి దేవుడు నా ప్రార్థనలు విన్నాడు, మరి మా ఇంటి కుటుంబ ప్రార్థనలు విన్నాడు, మరి ఆ బిడ్డను ఒక యోగ్యుడిగా చేశాడు. ఇప్పుడు నా కొలీగ్స్ కానీ మా డిపార్ట్మెంట్లో కానీ అందరూ అంటారు, మన డిపార్ట్మెంట్లో ఎవరూ చేయలేకపోయారు, ఇట్లా సక్సెస్ఫుల్గా ఒక పిల్లోడిని ఒక మంచి ర్యాంకులో నిలబెట్టారు, మన స్టాఫ్ అంతా ఎవరు చేయలేకపోయారు, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్లో అందరూ అనమాట. మీ బాబు ఇదంట కదా, మీ బాబు నిజంగా మీ ప్రభు చాలా గొప్పవాడండి, మీ ప్రభు చాలా గొప్పవాడండి, ఎంతమంది అనమాట బ్రాహ్మిన్స్. నిజంగా ఎవరు లేడీస్ సక్సెస్ కాలేకపోయారు ప్రవీణ, నీ బిడ్డ మాత్రం భలే సక్సెస్ అయ్యాడని చెప్పి. అప్పుడు నాకు ఎంత సంతోషం వేసిందంటే, దేవుడు మహిమ, ఆయన పరుస్తున్నట్టే కదా, నువ్వు నన్ను గనపరచుము నేను నిన్ను గనపరుస్తానని చెప్పాడు. అదేవిధంగా మరి దేవుడు నిజంగా
మరి ఆయన్ని గణపరిచాము, దేవుడు మమ్మల్ని గమనపరిచాడు. మరి ఆయనకి మహిమా స్తుతి. అందరూ మీ ప్రభువు అనే డిపార్ట్మెంట్లో ఎవరో తెలియదు కదా, యేసు మీ ప్రభు చాలా గొప్పవాడమ్మా, మీ ప్రార్థనలు విన్నాడమ్మా అని చెప్పి అనేవాడు. ఆ విధంగా మరి పీపుల్ మే కాంట్రడిక్ట్ యువర్ ఫిలాసఫీ బట్ దే విల్ నెవర్ కాంట్రడిక్ట్ యువర్ టెస్టిమనీ. ప్రజలు నువ్వు చెప్పే ఫిలాసఫీని కాంట్రడిక్ట్ చేయవచ్చేమో, కానీ నీ టెస్టిమనీ మాత్రం ఏ ఒక్కరూ కాదనలేరు, ఏ ఒక్కరు మరి కాంట్రడిక్ట్ చేయలేరు. అదేవిధంగా మరి మన జీవితంలో జరిగిన అద్భుతాలు మరి ఇవన్నీ కూడా మనం సాక్ష్యంగా దేవుని యందు మరి నిలబడి చెప్పాలి. మరి కాబట్టి ప్రభువుని బట్టి మనం సాక్ష్యం చెప్పడం చాలా ఆవశ్యకరం. మరి మన మేలుల గురించి, ఉపకారాల గురించి సాక్ష్యం చెప్పడం చాలా అవసరం కూడా. మరి అయితే ఇట్స్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్ టు టెస్టిఫై అబౌట్ గాడ్స్ గుడ్నెస్. ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన చేసిన మేలుల గురించి, ఆయన చేసిన ఉపకారాల గురించి మనం చెప్పటం మరి ఇంతమంది ముందు. అఫ్కోర్స్ చాలా కొద్దిమంది అయినప్పటికీ నేను ఆఫీసులో అందరికీ చెప్పేదాన్ని, అందరికీ మా దేవుడు మా ప్రార్థనలు విన్నాడు, మా ప్రభు మా ప్రార్థనలు విన్నాడు. మా సంఘమే కానీ, నా అక్క చెల్లెళ్ళే కానీ, మా సంఘం తరఫున అందరూ ప్రార్థనలు పెట్టేవాళ్ళు. మా పాస్టర్ గారే కానీ అందరూ కూడా మరి ప్రార్థనలు చేశారు. వారందరి ప్రార్థనలు మరి ఏకీభవించి దేవుడు విన్నాడని చెప్పి నేను సాక్ష్యంగా చెప్పేదాన్ని. అందరూ మీ ప్రభువు అనేవాళ్ళు. చాలా సంతోషం వేసేది. దేవుడు ఈ విధంగా మహిమపరచబడుతున్నందుకు చాలా సంతోషం వేసేది. అయితే కీర్తనలు 37:5 ఒకసారి చూద్దాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. మరి అదేవిధంగా యోహాను సువార్తలో మరి 14, 16 వచనాలు ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తానంటున్నాడు. ఆదరణ మరి ఇప్పటి వరకు మనం దేవుడు చూసింది ఆదరణ. అక్కడ ఇశ్రాయేలుని ఆదరించాడు, తర్వాత రూతుని, లేకపోతే మరి దావీదుని, తర్వాత మరి హన్నాని, వీళ్ళందరినీ కూడా ఆదరించినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా ఆదరణకి చాలా మీనింగ్స్ ఉన్నాయి. కంఫర్ట్ అంటున్నాడు, వెల్కమ్, సపోర్ట్, రెస్పెక్ట్, హానర్, సింపతి, ఇట్లా చాలా ఉన్నవి ఆదరణకి. అదేవిధంగా మరి ఇలా మన ప్రభువైన యేసుక్రీస్తు మరి తను సిలువకు అప్పగింపబడే ముందు తన శిష్యులతో మరి ఎన్నో ఆదరణ మాటలు చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. మరి ప్రభు వద్దనే ఉంటూ కొంతమంది శిష్యులు గ్రహించలేకపోయారు ఆయనే మన ఆదరణకర్త అని. ఎవరో మీ అందరికీ తెలుసుగా, మనందరికీ తెలుసు. ఆ వ్యక్తి ఎవరు? ఇస్కరియోతు యూద. పక్కనే ఉంటాడు, ఆయనే మన ఆదరణకర్త అని. కానీ మరి ఆయన గ్రహింపలేకుండా ఉన్నాడు. అదేవిధంగా మరి ఇస్కరియోతు యూదానే కాదు, మంచి మనుషులు, మంచి శిష్యులు ఎవరు ఆయన వెన్నంటి ఉండేవాళ్ళు? పేతురు, తోమ, ఫిలిప్పు. వాళ్ళ ముగ్గురు కూడా మరి ఎప్పుడు యేసు ప్రభు వెంటే ఉంటారు. మరి యేసు ప్రభుని అడుగుతూ ఉంటారు. ఏమని అడుగుతూ ఉంటారంటే తండ్రిని కనుపరచమని. ఫిలిప్ అయితే మాకు తండ్రిని కనుపరచు అంతే చాలు అంటాడు. అదేవిధంగా మరి తోమ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీ మార్గం ఎక్కడ అని అడుగుతాడు. పేతురు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి ఈ ముగ్గురు అడుగుతూ ఉంటారు. అయితే వాళ్ళు మరి పక్కనే ఉంటారు. అంతకుముందు ఫిలిప్పు తీసుకొస్తాడు, గ్రీసు దేశస్తుని తీసుకొస్తాడు. ఫిలిప్పు మరి యేసు ప్రభుని చూడాలని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళని తీసుకొని వస్తాడు. తర్వాత నతనయేలుని కూడా యేసు ప్రభు వద్దకు తీసుకొచ్చింది ఫిలిప్పే. మరి అలాంటి ఫిలిప్పు మరి యాక్చువల్గా మరి ఎన్నో ఆత్మల సంపాదకుడని మనం చదువుకుంటాం ఫిలిప్పుని. వీళ్ళు కూడా మరి యేసు ప్రభుని అడుగుతూ ఉంటారు, మరి కనపరచుము అంతే చాలు మాకు అని అంటారు. అయితే దేవుడు అంటున్నాడు, మీరు నా పక్కనే ఉంటున్నారు, గ్రహించలేకపోతున్నారు. నేను వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. నా ఆదరణ ఇప్పుడు మీకు తెలియదు, నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు తెలుస్తుంది. చిన్నపిల్లలారా అంటాడు. ఒక టైంలో యేసు ప్రభు శిష్యులతోటి పిల్లలారా అని చెప్పి సంబోధిస్తాడు. ఏమంటాడంటే ఫిలిప్పు తోటి, శిష్యులతో, మీరు మోషేలాగా, యెషయాలాగా దేవుని మహిమను చూడటం లేదు, దేవుని మహిమా దర్శనాలు చూడటం లేదు, డైరెక్ట్గా నన్నే ముఖాముఖిగా చూస్తున్నారు. కాకపోతే ఇప్పుడు మీకు తెలియదు, నేను వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుద్ది. నేను అంటే